హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీక్ లో కూడా మంచి ఏఐ అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఏమైతే ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ 5 అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన ఎక్స్ కి సంబంధించిన గ్రూప్ ఏఐ ఉంది కదా, దాని నుండి పెద్ద డేటా లీక్ అయితే జరిగింది. ఇందులో ఓవర్ 3 lakhs యూజర్ డేటా అనేది షేర్ ఫీచర్ తో అయితే లీక్ అయినట్టు తెలుస్తుంది. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ మెడికల్ క్వైరీస్ గానీ, బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ పాస్వర్డ్స్ కూడా ఇదైతే లీక్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా స్కేరియస్ట్ థింగ్ ఏంటంటే, ఇది డ్రగ్స్ ఎలా తయారు చేయాలని, ఎలన్ మస్క్ ని ఎలా చంపాలనేది కూడా క్లియర్ గా చెప్పినట్టు అయితే తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా గ్రూప్ కోడ్ ఫాస్ట్ 1 అనే ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇది రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ టాస్క్ అయితే చేయబోతుందని అయితే తెలుస్తుంది. ఏంటో ఏఐ మోడల్స్ ఒకసారి డిస్ట్రక్షన్ కనిపిస్తుంది, ఒకసారి డెవలప్మెంట్ కనిపిస్తుంది. దేని చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజన్ లో పడిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ ఉంటది కదా, అదే ముద్దుగా నానో బనోనా అని పిలుచుకుంటున్నారు కదా, దాంట్లో కొత్త ఫీచర్స్ ఏమేమి వచ్చినాయో ఒకసారి అయితే మనం చూద్దాం. ఇందులో ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తుంది కదా, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, బ్లెండింగ్ ఇమేజెస్ అండ్ ప్రోడక్ట్ మార్కప్స్, ఎంప్లాయీ బ్యాడ్జెస్ అండ్ మనం నేషనల్ లాంగ్వేజ్ లో ఒక ఫోటో ఇచ్చి బ్లర్ ద బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుంది. అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అందులో రిమూవ్ అని కొట్టేస్తే రిమూవ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చి కలర్ గా కూడా మార్చుకోవచ్చు. ఇందులో అయితే మేజర్ ఫీచర్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా గూగుల్ ఉండే గూగుల్లో ట్రాన్స్లేట్ యాప్ ఉంటుంది కదా, అందులో లైవ్ ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. ఇన్ని రోజులు మనం నార్మల్ గా టెక్స్ట్ ని ట్రాన్స్లేట్ చేస్తుండే కదా, తెలుగు నుండి హిందీ గానీ ఇంకా వేరే లాంగ్వేజ్ లకు గానీ, అట్లాంటిది మనం డైరెక్ట్ వాయిస్ తోని మనం మాట్లాడితే లైవ్ లోనే ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది. ఓవర్ 70+ లాంగ్వేజెస్ అయితే ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనకి హిందీలో ఎలా ఉన్నావు అని అడగాలని మనకు తెలియదు అనుకోండి, తెలుగులో మనం ఎలా ఉన్నాం అని చెప్తే కైసే అని చెప్పి హిందీలో ఇది చెప్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్ తో చూద్దాం. మీరు ఎలా ఉన్నారు? आप कैसे हैं? ఇది ప్రెసెంట్ మన ఇండియాలో, మెక్సికోలో అండ్ యుఎస్ లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, గూగుల్ వాళ్ళది నోట్బుక్ LM ఉంటుంది. ఈ ఫీచర్ ఏంటంటే మనకు అర్థం కాని ఒక కాంప్లెక్స్ టాపిక్ ని మంచిగా విజువలైజ్డ్ గా ఒక వీడియో జనరేట్ చేసి గానీ లేకపోతే డయాగ్రామ్స్ వేసి గానీ మంచిగా అర్థమయ్యేటట్టు అయితే చేస్తుంది. అండ్ అదే టాపిక్ ని ఒక మంచి పాడ్కాస్ట్ లాగా కూడా ఇది క్రియేట్ చేస్తుంది. ఒక మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుకున్నట్టయితే ఇది క్రియేట్ చేస్తుంది. ఆడియో కూడా వినొచ్చు. మీరు కూడా ఏదైనా కాంప్లెక్స్ టాపిక్ అర్థం కాకపోతే ఒకసారి ఈ ఫీచర్ వాడైతే తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి BSNL ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. BITV అని ఇది OTT ప్లే ప్లాట్ఫామ్ తోని కొలాబ్ అయి జస్ట్ 151 రూపీస్ కి 450+ లైవ్ టీవీ ఛానల్స్ అండ్ ఇది 25+ OTT యాప్స్ ని ఒకటే యాప్ లో ఇంటిగ్రేట్ అయితే చేయబోతుంది. ఇక్కడ టేబుల్ మీద కనిపిస్తుంది కదా, లైక్ ఈటీవీ విన్, ఆహా, సోనీ లివ్. నార్మల్ గా ఈ OTT యాప్స్ ఇండివిజువల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు 8,000+ రూపీస్ అయితే పడుతుంది. ఇంత వాల్యూ ఉన్న OTT యాప్స్ అండ్ లైవ్ ఛానల్స్ అన్ని ఒకే యాప్ లో మనకైతే దొరుకుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో అమెజాన్ ప్రైమ్ గానీ నెట్ఫ్లిక్స్ గానీ ఇంక్లూడ్ అయ్యి ఉండవు, అది అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియో నుండి. జియో వాళ్ళు మొన్న 29th రోజు యాన్యువల్ జనరల్ మీటింగ్ 2025 అయితే జరుపుకున్నారు. అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జియో క్లౌడ్ సర్వీసెస్ ఉంటది కదా, దీంట్లో AI ఇంటిగ్రేషన్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫీచర్ యూజ్ చేసి మనం మన ఓన్ లాంగ్వేజ్ లో హలో జియో లాస్ట్ ఇయర్ గణేష్ నిమజ్జనం ఫోటోస్ ఆర్ వీడియోస్ చూపి అంటే ఈజీగా అది వాయిస్ కమాండ్ తో అయితే చూపిస్తుంది. అండ్ సెకండ్లీ జియో PC అనేది ఒకటి లాంచ్ చేసారు. ఇందులో జియో సెటప్ బాక్స్ ఉంటది కదా, దాని జస్ట్ మనం ఒక కీబోర్డ్ అండ్ మన టీవీ స్క్రీన్ తోని మంచి కంప్యూటర్ లెక్క అయితే వాడుకోవచ్చు. దీని వల్ల యూజ్ ఏంటంటే మనం ఒక కొత్త కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ కొనాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళ సర్వీసెస్ లైక్ మెమరీ గానీ స్టోరేజ్ గానీ వాడుకున్నందుకు డబ్బులు అయితే కట్టాలి. అండ్ ఇదే మీటింగ్ లో వీళ్ళు జియో ఫ్రేమ్స్ అనే స్మార్ట్ గ్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసారు. ఇది బిల్ట్ ఇన్ AI ఫీచర్స్ తో వస్తుంది. దీన్ని యూజ్ చేసుకుని మన ఇండియన్ లాంగ్వేజ్ లో ఈ గ్లాసెస్ తో అయితే మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాట్లాడొచ్చు, ఫోటోస్ గానీ వీడియోస్ గానీ రికార్డ్ చేయొచ్చు, కాల్స్ అటెండ్ కావచ్చు, సోషల్ మీడియాలో డైరెక్ట్ లైవ్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనం రికార్డ్ చేసిన ఫోటోస్ గానీ వీడియోస్ గానీ ఉంటాయి కదా, అది డైరెక్ట్ గా జియో క్లౌడ్ లో అయితే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాయి. ఇదంతా బాగానే ఉంది కానీ మనకు తెలియకుండా మనల్ని రికార్డ్ చేస్తేనే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ నుండి. వాట్సాప్ అయితే కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చింది, రైటింగ్ హెల్ప్ అని చెప్పి. దీన్ని యూజ్ చేసి మనం టైప్ చేస్తున్న దాన్ని రీఫేస్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఫన్నీ కావాలంటే ఫన్నీగా, పొలైట్ కావాలంటే పొలైట్ గా అయితే మార్చుకోవచ్చు. మనం వాట్సాప్ లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు పక్కన పెన్సిల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అవుతుంది. దానిపైన ట్యాప్ చేసి మనం సజెషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్, ఈ వీక్ లో న్యూస్ అయితే. నెక్స్ట్ వీక్ లో మళ్ళీ కలుద్దాం ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. అంతవరకు సెలవు. ఆగండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి, లైక్ కూడా కొట్టండి.